ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. దేవుని శ్రేష్టమైన, అత్యంత ప్రభావవంతమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు. ఈ క్రొత్త ఉదయాన్నే ప్రభు మనకు అనుగ్రహించిన జీవమును బట్టి, ఆయన పరిశుద్ధమైన కృపను బట్టి ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయాన్నే ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మిమ్ములను అందరినీ కొత్త నిబంధన మహాధ్యానము ప్రసంగ పరంపరకు ప్రేమతో స్వాగతిస్తున్నాను. ఈరోజు మీరు నిరాశతో నిద్రలేచారా? మీ హృదయము భయముతో, చింతతో నిండి ఉందా? నా జీవితము ఇక ఇంతేనా? ఈ సమస్య నుండి నాకు విడుదల లేదా అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ క్షణమే దేవుడు మీతో ఒక మాట సెలవిస్తున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతము జరగబోతుంది అని. దేవుని వాగ్దానము ఎన్నడూ విఫలము కాదు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. రండి ప్రియులారా, మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. మీ ప్రతికూలతలన్నింటినీ పక్కన పెట్టి నా వెనుక దైవిక విశ్వాసముతో ఈ శ్రేష్టమైన ప్రకటనలను పలకండి. ఈరోజు ప్రభు నాకిచ్చిన జయకరమైన రోజు. నా దేవుడు నా ముందర నడుస్తున్నాడు. ఏ చీకటి శక్తులు, ఏ ఆర్థిక ఇబ్బందులు నన్నాపలేవు. యేసు నామములో నా హృదయము సద్గుణ భూమిగా మారుతుంది. నేను 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఈరోజు ఫలించబోతున్నాను. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాల ధ్యాన సందేశము మీ హృదయానికి ఎంతో ఓర్పును, దైవిక శక్తిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ సందేశము మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మన ఆధ్యాత్మిక కుటుంబంలో భాగము కావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, చిన్న ఉదయకాల ప్రార్థనతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. అత్యంత దయగల మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. వారి హృదయాలలో ఉన్న చింతలను, భయాలను తీసివేసి నీ జీవము గల వాక్యము ద్వారా బలపరచండి. ఈరోజు నీ వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్చుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన ధ్యానము కోసము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని మార్కు సువార్త 4వ అధ్యాయము మొత్తాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణముగా చూడబోతున్నాం. ప్రత్యేకంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనములో రాయబడిన శక్తివంతమైన వాగ్దానాన్ని మన హృదయాలలో ముద్రించుకుందాం. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయము కేవలము ఒక సాధారణ అధ్యాయము కాదు. ఇది మన జీవిత శైలిని, మన హృదయపు స్థితిని, మన విశ్వాస ప్రయాణాన్ని సమూలముగా మార్చివేసే ఒక పరలోక దివ్య ప్రణాళిక. యేసయ్య గలిలయ సముద్ర తీరమున నిలువబడి ఆ జనసమూహములకు బోధిస్తున్నాడు. అక్కడ ఎంతమంది జనులు వచ్చారంటే ఆయన తీరములో నిలబడి మాట్లాడలేక ఒక దోణిలోకి ఎక్కి కూర్చొని బోధించాల్సి వచ్చింది. పరలోకపు రాజ్య రహస్యాలను ఆయన ఒక విత్తువాని ఉపమానము ద్వారా, దీపపు ఉపమానము ద్వారా, రహస్యంగా పెరిగే విత్తనము ద్వారా, చిన్న ఆవగింజ ఉపమానము ద్వారా వివరించాడు. విత్తువాని ఉపమానములో 4 రకాల నేలల గురించి మన ప్రభు మాట్లాడాడు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, రాతి నేలన పడిన విత్తనాలు, ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మరియు మంచి నేలన పడిన విత్తనాలు. ఇందులో విత్తనములో ఏ లోపము లేదు,
విత్తనము అనగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము. అది సజీవమైనదై, మహోన్నతమైన శక్తి కలిగినది. కాని ఆ విత్తనము పడే హృదయము అనే నేలే ఇక్కడ ప్రధానమైనది. హృదయమనే నేల కఠినముగా ఉంటే దుష్టుడు వచ్చి విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. లోతు లేకపోతే శ్రమ రాగానే ఎండిపోతుంది. ఐహిక విచారాలు, ధనాపేక్ష అనే ముండ్ల పొదలు ఉంటే వాక్యము అణిచివేయబడుతుంది. కాని ప్రియులారా, విశ్వాసముతో, నమ్మకముతో వాక్యాన్ని గైకొనే సద్గుణ భూమిలో ఆ విత్తనం పడినప్పుడు అది నూరంతల ఫలాన్నిస్తుంది. అంతేకాదు, అదే అధ్యాయము ముగింపులో యేసయ్య తన శిష్యులతో కలిసి దోణిలో సముద్రము అద్దరికి ప్రయాణమవుతున్నాడు. ఒక భయంకరమైన సుడిగాలి, మహా తుఫాను చెలరేగింది. అలలు దోణి మీద కొడుతున్నాయి. దోణి నీళ్లతో నిండిపోయింది. అనుభవజ్ఞులైన, జాలరులైన శిష్యులు కూడా మేము నశించిపోతున్నాము అని భయముతో కేకలు వేశారు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. అదే దోణె ఆమరమున యేసయ్య తలగడ పెట్టుకుని ప్రశాంతముగా నిద్రపోతున్నాడు. వారు ఆయనను లేపినప్పుడు ఆయన లేచి విశ్వాసము లేని వారి భయాన్ని చూసి ఆ గాలిని, సముద్రపు అలలను గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుము అన్నాడు. అంతే, మరుక్షణమే అక్కడ మహా నిమ్మలము కలిగింది. చూశారా నా ప్రియ దేవుని బిడ్డలారా, విత్తనాన్ని విత్తే విత్తువాడు మన హృదయాలను స్థిరపరిచే బోధకుడు. మరియు మన జీవిత తుఫానులను ఒక్క మాటతో నిశ్శబ్దము చేసే సర్వాధికారి అయిన దేవుడు మన యేసయ్య. ఆయన అధికారము భౌతిక ప్రపంచము మీద కాదు, ప్రకృతి మీద, ఆధ్యాత్మిక లోకము మీద, మీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల మీద పనిచేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రియులారా, ఈ వాక్యము ఈరోజు మీ జీవితానికి ఎలా అన్వయిస్తుందో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. ఈరోజు మీ హృదయ స్థితి ఎలా ఉంది? మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎలాంటివి? చాలా మంది ఈ ఉదయమే లేవగానే ఉద్యోగ అస్థిరత గురించి భయపడుతున్నారు. కంపెనీలో ఉద్యోగాలు తీసివేస్తున్నారని, రేపు నా పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు అప్పుల భారముతో, ఆర్థిక కృంగుబాటుతో ప్రతిరోజు నరకము చూస్తున్నారు. భార్య భర్తల మధ్య సమాధానము లేక, విరిగిపోయిన సంబంధాలతో కుటుంబంలో మనశ్శాంతి లేక దినదిన గండంగా బ్రతుకుతున్నారు. చదువుకుంటున్న విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి, నిరుద్యోగులు తమ భవిష్యత్తు గురించి, అనారోగ్యముతో బాధపడుతున్న వారు తమ శారీర బలహీనతల గురించి భయపడుతున్నారు. కానీ ఈరోజు దేవుని వాగ్దానము మీకు చెబుతుంది, మీ జీవితమనే దోణిలో యేసయ్య ఉన్నాడు. ఆయన మీ జీవితంలో ఉంటే ఏ తుఫాను మిమ్మల్ని ముంచివేయలేదు. సముద్రము అలజడిగా ఉన్నప్పుడు శిష్యులు యేసును చూసి, ప్రభూ, మేము నశించిపోవచ్చుండగా నీకు చింత లేదా అని అడిగారు. నేడు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా దేవుని వైపు చూసి అలాగే అడుగుతున్నారేమో. దేవా, నేనిన్ని కష్టాల్లో ఉన్నాను, నీకు నాపై దయలేదా? నా పరిస్థితి నీకు కనబడలేదా అని రోధిస్తున్నారేమో. నా ప్రియ సహోదరి, సహోదరులారా, నా మాట వినండి. దేవుడు నిద్రపోవడం లేదు. ఆయన మిమ్మల్ని మరిచిపోలేదు. ఆయన మీకు ఒక గొప్ప పాఠము నేర్చుకోవడానికి ఈ శ్రమ గుండా వెళ్ళనిస్తున్నాడు. అదే విశ్వాసము. విత్తనము భూమిలో పడినప్పుడు అది రహస్యముగా ఎవరికి కనబడకుండా పెరుగుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 28 వచనములలో చెప్పబడినట్లు, ఒక మనుషుడు నిద్రపోతున్నా, మేల్కొంటున్నా ఆ విత్తనము ఎలా పెరుగుతుందో అతనికి తెలియదు. మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత వెన్నులో పూర్ణమైన ధాన్యము పెరుగుతుంది. మీ జీవితంలో కూడా దేవుని వాగ్దానము వెంటనే కనబడకపోవచ్చు, కానీ అది లోపల క్రియ చేస్తుంది. రహస్యముగా దేవుడు మీకోసము ఒక గొప్ప కార్యాన్ని రూపుదిద్దుతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరెంత చిన్నగా ప్రారంభించినా పర్వాలేదు. ఆవగింజ
ఉపమానాన్ని గుర్తు చేసుకోండి. అది భూమిలో విత్తబడిన అన్ని విత్తనాల కంటే చిన్నది. కాని అది పెరిగినప్పుడు చెట్లన్నిటికంటే పెద్దదై ఆకాశ పక్షులు దాని నీడన వసించేంత గొప్పగా మారుతుంది. ఈరోజు మీ విశ్వాసము ఆవగింజంత చిన్నదిగా ఉన్నా పర్వాలేదు. మీరు చేసే చిన్న ప్రార్థన, దేవునిపై మీరు ఉంచే చిన్న నమ్మకము మీ రేపటి దినాన మహా వృక్షములా మారి అనేక మందికి ఆశ్రయమిచ్చేలా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఏ నెలగా ఉన్నావో నిన్ను నీవే పరిశీలించుకో. ఐహిక విచారాలు, లోక సంబంధమైన ఆందోళనలు అనే ముండ్ల పొదలను నీ హృదయం నుండి తీసివేయి. వాక్యాన్ని నమ్ము. దేవుని ప్రతి మాటను నీ జీవితంలో అనుభవించు. నిరాశపడవలసిన అవసరము లేదు. దేవుడు నిన్ను విడవడు. నిన్నెన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు. పరిస్థితులు నీకు ప్రతికూలముగా అనిపించినా, మనుషులు నిన్ను తృణీకరించినా, నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ తరఫున ఉంటే నీకు విరోధిగా ఎవరు నిలబడగలరు? నీ కుటుంబంలో సమాధానము లేకపోతే ఈరోజు యేసయ్య ఆ శాంతిని ఇవ్వబోతున్నాడు. నీ శరీరంలో తీవ్రమైన అనారోగ్యము ఉంటే ఆయన తన గాయపడిన చేతులతో నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీ వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ఆవగింజ వంటి నీ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించి నూరంతల ఫలాన్ని నీకివ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ విశ్వాసమే నీకు విజయాన్నిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని చేతిలో ఉన్న చిన్నది మనిషి చేతిలో ఉన్న పెద్దదానికంటే గొప్పది. చిన్న విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు చిన్నదిగా చూడడు. ఈ సత్యాన్ని మరింత స్పష్టంగా అర్థము చేసుకోవడానికి ఒక చిన్న జీవిత కథను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు పెద్ద ఆస్తులు లేవు, పెద్ద చదువు లేదు, శారీరక బలము కూడా లేదు. కానీ ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే లోపే లేచి తన చిన్న బైబిల్ తెరిచి ఒక అధ్యాయము చదివి తన పిల్లల కోసము, గ్రామము కోసము, దేశము కోసము ప్రార్థించేది. చుట్టుపక్కల వారు ఆమెను చూసి నవ్వేవారు. నీ ప్రార్థనలతో ఏమి మారుతుంది అని అడిగేవారు. ఆమె మాత్రము చిరునవ్వుతో ఒక్కటే మాట చెప్పేది, నేను దేవునికి విత్తనము వేస్తున్నాను, పంట ఎప్పుడు వస్తుందో ఆయనకే తెలుసు అని. సంవత్సరాలు గడిచాయి. ఆమె ప్రార్థించిన పిల్లలలో ఒకడు దేవుని సేవకుడయ్యాడు. మరో కుమార్తె అనేక మంది అనాథ పిల్లలకు తల్లిలా మారింది. ఆమె కోసము ప్రార్థించిన ఒక యువకుడు మద్యపానాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ గ్రామంలో చిన్న ప్రార్థన సమూహము ప్రారంభమైంది. తర్వాత అది ఒక సంఘంగా మారింది. ఆ వృద్ధురాలు ఈ మార్పులన్నీ పూర్తిగా చూడకముందే ప్రభునందు నిద్రించింది. కాని ఆమె వేసిన విత్తనాలు, ఆమె కన్నీటితో చేసిన ప్రార్థనలు, ఆమె చిన్న విశ్వాసము తరాల వరకు ఫలించాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కథలో గొప్పది ఆ వృద్ధురాలు కాదు, గొప్పది విత్తనాన్ని పెంచిన దేవుడు. మీరు కూడా ఈరోజు ఒక మంచి మాట మాట్లాడవచ్చు, ఒకరిని క్షమించవచ్చు, ఒక బీదవానికి సహాయము చేయవచ్చు, ఒక చిన్న ప్రార్థన చేయవచ్చు, ఒక బైబిల్ వచనము పంచుకోవచ్చు. ఇవి మీకు చిన్న పనులుగా అనిపించవచ్చు. కానీ దేవుని రాజ్యములో ఆవగింజలు రేపు అనే అనేక మందికి ఆశ్రయము ఇచ్చే మహా వృక్షాలుగా మారవచ్చు. నీ చిన్న విధేయతను దేవుడు గొప్ప ఆశీర్వాదముగా మార్చగలడు. కాబట్టి ఈరోజు ఈ ఉదయము ప్రభు మీ హృదయానికి ఒక ప్రవచనాత్మక మాట చెబుతున్నాడు. నువ్వు చిన్నవాడివని భయపడకు, నీ ప్రారంభము చిన్నదని నిరుత్సాహపడకు, నీ ప్రార్థన బలహీనముగా ఉన్నదని అనుకోవద్దు. నేను నీ జీవితంలో నాటిన ప్రతి వాగ్దానము నేను నిర్ణయించిన సమయంలో తప్పకుండా ఫలిస్తుంది. నీవు వేచి ఉండుము, నమ్ము, విడిచిపెట్టవద్దు అని. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ కన్నీళ్లు రేపటి సాక్ష్యానికి విత్తనాలు. ఈరోజు నీ ప్రార్థనలు రేపటి ఆశీర్వాదాలకు పునాది. ఈరోజు నీ విధేయత రేపటి తరాలను మార్చే గొప్ప వారసత్వం.
ఒక్క మాట గుర్తుంచుకో, దేవుడు ఫలాన్ని ఇవ్వడానికి ముందే వేర్లను బలపరుస్తాడు. అందుకే నిరీక్షణ కాలము శిక్ష కాదు, సిద్ధపరిచే కాలము. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణములో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, మీరున్న చోటే వీలైతే మీ చేతులను ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయాన నీ పరిశుద్ధ సన్నిధిలో మా హృదయాలను వినయముతో వంచుకుంటున్నాం. మమ్మల్ని నూతన రోజుకి చేర్చిన నీ అపారమైన కృపను బట్టి వందనాలను చెల్లిస్తున్నాం. మా శ్వాస నీ బహుమానం, మా జీవితము నీ వరం. ఈరోజు మేము వేయబోయే ప్రతి అడుగును నీవే నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరినీ నీ బలమైన చేతులతో ఆశీర్వదించండి. వారి హృదయాలలో నిరాశ ఉంటే ఆశను నింపమని వేడుకుంటున్నాం. భయము ఉంటే ధైర్యాన్ని నింపండి. బలహీనత ఉంటే పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించండి. విరిగిపోయిన మనసులను స్వస్థపరచండి. కన్నీటి రాత్రులను ఆనందపు ఉదయాలుగా మార్చమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఆర్థిక భారాలతో నలిగిపోతున్న కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. అప్పుల భారముతో నిద్రపట్టని వారికి మార్గాన్ని తెరవండి. వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి. వారి శ్రమ వృధా కాకుండా చేయమని వేడుకుంటున్నాం. నిరుద్యోగులకు తగిన ఉద్యోగ ద్వారాలను తెరవండి. వ్యాపారాలు నిజాయితీతో అభివృద్ధి చెందినట్లు కృపను అనుగ్రహించండి. రైతులు వేసిన ప్రతి విత్తనము సమృద్ధిగా ఫలించునుగాక. వర్షాకాలాన్ని, పంటలను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో తాకండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిరాశతో ఉన్న మనసులకు సమాధానాన్ని ప్రసాదించండి. వైద్యుల చేతులను జ్ఞానముతో నడిపించండి. ప్రతి ఇంటిలో నీ స్వస్థపరిచే కృప ప్రవహించునుగాక. ప్రభువా, విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులను కాపాడండి. దూరదేశాలలో కుటుంబాల కోసము శ్రమిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ నీ రెక్కల నీడలో భద్రపరచమని వేడుకుంటున్నాం. వారి ప్రయాణాలన్నింటినీ సురక్షితంగా చేయండి. వారికి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, మంచి పేరు, మంచి సాక్ష్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా, వివాహాల కోసము ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు నిశ్చితానుసారమైన జీవిత భాగస్వామిని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వివాహ జీవితంలో అపార్థాలతో బాధపడుతున్న దంపతుల హృదయాలను మళ్ళీ ఒకటి చేయమని వేడుకుంటున్నాం. విరిగిపోయిన కుటుంబాలలో క్షమాపణ ప్రవహించునుగాక. గర్భఫలము కోసము ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న దంపతుల కన్నీళ్లను జ్ఞాపకము చేసుకుని నీ సమయంలో వారికి ఆనందాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న కుటుంబాలలో ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటంతో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, మా దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులను జ్ఞాపకము చేసుకోండి. వారి కుటుంబాలకు ధైర్యాన్ని అనుగ్రహించండి. మా దేశంలో శాంతి నిలిచి ఉండునుగాక. ప్రపంచమంతటా యుద్ధాలు తగ్గిపోవునుగాక. ద్వేషము స్థానములో ప్రేమ పెరుగునుగాక. ప్రభువా, ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి ఇంటి మీద నీ రక్షణ కవచాన్ని విస్తరించుము. వారు బయటకు వెళ్ళినా ఆశీర్వదించండి. వారు తిరిగి రావడాన్ని ఆశీర్వదించండి. వారి చేతులు చేసే ప్రతి పని వర్ధిల్లునుగాక. వారి పిల్లలు జ్ఞానములోను, కృపలోను ఎదుగుదురుగాక. వారింటిలో కొరత కాకుండా సమృద్ధిని నివసింపజేయండి. వారి నోటిలో నుండి ఆశీర్వాదపు మాటలే వెలువడునుగాక. వారి జీవితాలలో నీ మహిమ ప్రకటించబడునుగాక. ఈరోజు వారు కలిసే ప్రతి వ్యక్తికి ఆశను పెంచే పాత్రలుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. దేవా, ఈ ఉదయం నీ సన్నిధిలో నేను ప్రవచనాత్మకంగా ప్రకటిస్తున్నాను. ఎంతో కాలముగా మూసివేయబడిన కొన్ని ద్వారాలు ఈ రోజు నుండి తెరుచుకోవడము ప్రారంభిస్తాయి. ఎంతో కాలముగా నిలిచిపోయిన కొన్ని ఆశీర్వాదాలు మళ్ళీ కదలడము ప్రారంభించునుగాక. ఎంతో కాలముగా కన్నీళ్లతో నాటిన ప్రార్థనలు ఆనందపు పంటలుగా మారే సమయము సమీపించునుగాక. భయపడిన హృదయాల్లో ధైర్యము పుట్టునుగాక. బలహీనులైన వారు బలవంతులవుదురుగాక. ప్రార్థనలో అలసిపోయిన వారు మళ్ళీ నూతన బలాన్ని పొందుదురుగాక. ఎందుకంటే నీవు మా దేవుడవు, నీవు ఎన్నడూ ఓడిపోనివని
రాజువని మాకు తెలుసు. అయ్యా, ఈ ఆశీర్వాదాలన్నిటినీ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, సంపూర్ణ వినయముతో విజేతగా ఎదుర్కొనబోతున్నారు. నీ దోణిలో ఉన్న యేసయ్య నీ జీవితపు ప్రతి తుఫానును నిశ్శబ్దము చేయబోతున్నాడు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయము మీదే. ఈ సందేశము మీ హృదయానికి బలమునిచ్చి మిమ్మల్ని ప్రోత్సహించినట్టయితే వెంటనే వీడియోను లైక్ చేయండి. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరుతుంది అని మీరు నమ్మితే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని పూర్తి విశ్వాసముతో టైప్ చేయండి. మరి దైవిక ఆశీర్వాదము కేవలము మీతోనే ఆగిపోకూడదు. ఈరోజు నిరాశలో ఉన్న, శ్రమలో ఉన్న మీ స్నేహితులు, బంధువులలో కనీసము 3 వ్యక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ వీడియో లింక్ను షేర్ చేయడము ద్వారా దేవుని వాక్య సువార్త వ్యాప్తిలో భాగస్వాములవ్వండి. ప్రియులారా, మీకు ఇంకెలాంటి ప్రార్థన అభ్యర్థనలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి, లేదా నేరుగా నాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. రేపటి ఉదయకాలము నూతన నిబంధన మహాధ్యానములో మన మార్కు సువార్త 5వ అధ్యాయము నుండి అసాధ్యమైన పరిస్థితులను దేవుడెలా సాధ్యపరుస్తాడో, దయ్యాలు పట్టిన వానికి విడుదల మరియు యాయిరు కుమార్తె పునరుత్థాన అద్భుతము ద్వారా అత్యంత శక్తివంతమైన దైవిక రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఆ సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమెన్.